ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 6, 7, 8 తారీఖులలో స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. వృషభ రాశి వారికి వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది ఒక నలుగురు మాత్రమే మీకు తోడుగా ఉంటారు. మిగతా వారితో జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ నలుగురు మీకు తోడుగా ఉంటారు, మిగిలిన వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇక ఈ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలని పట్టుదల కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. కానీ ఈ తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ 6, 7, 8 తారీఖుల్లో వృషభ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది నలుగురు మాత్రమే మీకు తోడుగా ఉంటారు. మిగిలిన వారంతా జాగ్రత్తగా ఉండాలి. ఒక కానుక అనేది దక్కబోతుంది. ఎవరి నుండి మీకు కానుక
దక్కబోతుంది. మీ కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, స్నేహితుల నుండి, లేదా మీ యొక్క బంధువుల వారి నుండి మీకు ఒక కానుక పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అది ఏదైనా బహుమతి, మీరు కోరుకున్న వస్తువు లేదా మీరు కోరుకున్నటువంటి ఏదైనా విషయం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి నుండి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే చాలా కాలం నుండి ఆ కోరిక మీ యొక్క మనస్సులో ఉండిపోయింది. అటువంటి కానుక కోసం, ఎటువంటి బహుమతి కోసం మీరు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అటువంటి కానుక మీకు ఈ రోజు వారి నుండి దక్కబోతుంది. అది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీకు వస్తుంది. రాగానే కలుసుకోవాలి అని చాలా సందర్భాలలో చాలాసార్లు అనుకున్నారు. ఆ సమయం కుదరక కావచ్చు, పరిస్థితుల ప్రభావితం కారణం కావచ్చు, వారిని కలుసుకోవడం వాయిదా వేస్తూ వస్తున్నారు. లేదా వారి యొక్క అడ్రస్, ఫోన్ నంబర్ తెలియక వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది వరకు ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయకుండా కొన్ని ఆటంకాల కారణంగా మధ్యలో వదిలేసినట్లయితే గనుక ఈరోజు పనిని పూర్తి చేయగలుగుతారు. మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పని పూర్తి అవుతుంది. దాన్ని ప్రారంభించడానికి మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని పూర్తి చేయడంలో మీకు అంత సులువుగా మారుతుంది. దానికి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే మీ యొక్క స్నేహితులకు నుండి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా సరే సఖ్యతగా ఉన్నట్లయితే గనుక వారి వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అంటే వారు కావాలని చేయకపోయినా సరే వారిని మామూలుగానే ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అవగాహనతో ముందుకు వెళ్ళడం అంటే తప్పితే మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. చివరికి ఒంటరిగా మిగిలిపోయేటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీ యొక్క వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. ఏదైనా అనారోగ్య సమస్యతో అనిపిస్తే గనక వెంటనే వైద్యుడిని సంప్రదించండి. కానీ సరైన హోమ్ రెమెడీస్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడం కానీ చాలా ఉత్తమం. నిర్లక్ష్యం చేశారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.